హాయ్, నా పేరు ప్రణీత్. మేము నాతో ఇద్దరు ఉన్నారు. మేము ముగ్గురం మా ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రకు వచ్చాం. అది మేము తప్పిపోయాం. తిరిగి ఒక పల్లెకు చేరుకున్నాం. ఇక్కడ మనుషులు చాలా ప్రమాదకరమైనవారు. వాళ్ళు తమ ఆకలి కోసం మనిషిని చంపి తింటారు. అందుకే వాళ్ళ మనుషుల కంటపడకుండా మనం ఈ రోడ్డును దాటాలి, రోడ్డును చేరుకోవాలి. దానికి మనం సాహసిస్తున్నాం. కొన్నాడు నా ఫ్రెండ్ పేరు రందేవ్. ఇక్కడ ఉన్నాడు, అతని పేరు గూట్లే. హాస్యం కొరకు అన్నాను, గూట్లే కాదు, కమల్. మనం ఇప్పుడు మనుషులకు అంటకుండా వెళ్దాం. మెల్లిగా మాట్లాడు. ఇక్కడ మనం మనుషుల మధ్య ఉన్నాం. వాళ్ళు మనల్ని చూడకుండా చెట్టు ఎక్కాం. దూరంగా ఉన్నారు. వారు మనల్ని చూస్తే అంతే సంగతి. ఇక్కడ జంతువులు కూడా ఉంటున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి వెళ్తే మనం తప్పించుకోవచ్చు అనుకుంటున్నాను. అడవిలోకి వెళ్దాం. అడవిలోకి వెళ్దామా? పదండి. తీసుకో మిత్రమా. మా బృందం కూడా మాతో వచ్చింది. వాడు వేడినైనా పట్టుకుంటాడు. ఈ పైపుతోని పూలి సింహం అన్నిటిని పట్టుకుంటాడు అతను. అట్లా అట్లా మనకి ఇక్కడ ఏమైనా సహాయం దొరుకుతాయో లేదో చూద్దాం. కష్టాలు కూడా పనికి వస్తాయి. ఒక జింగులా ఉంది. దేనికైనా పనికి వస్తాయి. దీన్ని మనం ఒక పరికరంగా ఉపయోగించుకోవాలి. ఇది చేయండి. నేను చూసామంటే లోపల మొత్తం ఖాళీ. చూడండి, లోపల మొత్తం ఖాళీ. కట్టెలు అవసరం మిత్రమా. మనం వీటిని ఎలాగైనా సంపాదించుకోవాలి. మీరు అంతవరకు ఏమైనా వెతుకుతూ ఉండండి. నేను దారాన్ని ఎత్తుకొని తీసుకొస్తాను. అంతలా అదిగో మా బృందం. మేము ఇక్కడ నేను ఏదైనా చూసుకుంటాను. మా స్నేహితుడికి ఏదైనా దొరకాలని కోసం ఈ రాత్రికి ఇక్కడే నివాసం. ఈ రాత్రికి ఇక్కడనే పనుకో. ఏంటి ఇక్కడ వైర్ మంచి వైర్ దొరుకుతుంది. ఇప్పుడు నాకు ఇవి దొరికాయి అడవిలో. మనకు దారం దొరకపోయినా పర్వాలేదు. మనం వీటిని ఇలా కట్టాలి. కడితే ఇవి ఒక దారం లాగుతాయి. నీవు సహాయం చేయ మిత్రమా. నీవు సహాయం చేయి. ఒక్కదాన్ని కాదేనా. గట్టిగా తయారైంది. మిత్రమా అయిపోయిందా?
కొంచెం ముందు మిత్రమా. ఓకే అదిగో మిత్రమా, చూసావా మిత్రమా? ఇలా చేస్తాను మిత్రమా. ఇప్పుడు మనకు మంచి తయారవుతుంది దారంగా. చిన్న చిన్న కట్టలు వరగానికి ఈజీగా తయారవుతుంది. చూడండి కొంచెం. ఓకే, మనకు ప్రకృతిలో ఏవి అనుకూలంగా లేనప్పుడు మనం ప్రకృతి తగ్గ అలవర్చుకోవాలి. రండి నా ఇప్పుడు మనం ఈ సైజు కట్టే ఒకటి తేపో. సైజు ఉండాలా? అది గడ్డు కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని షార్ప్గా వేసుకోవాలి. ఎంతన్నా? హలో, ఒక్క నిమిషం. ఈ రెండింటిని షార్ప్ చేసుకోలేము, మన దగ్గర ఇప్పుడు కత్తి లేదు. అందుకే మనం ఈడ ఒక షార్ప్గా ఉన్న కట్టెను తీసుకొని దాన్ని ఇలా వీటి కొనకు పెట్టాలి. వీటి కొనకు ఇలా సెట్ చేయాలి. సెట్ చేసి మళ్ళీ దీని కొనకు కూడా ఇలా కట్టాలి. ఇప్పుడు వీటిని ఒక చిన్న దాంతో ఇలా వీటిని ఇలా కొనకు పెట్టి ఇలా చిన్నగా కట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఏదైనా జంతువు తయారు చేసినప్పుడు దాన్ని ఇలా గుచ్చుకుంటుంది. ఒకటి రెడీ అయిపోయింది, ఇంకోటి ఉంది. ఓకే, అటు రాదు. ఇలా కట్టాలి, ఇలా చేశారు కొంచెం. ఇదిగో ఐ ఓకే, మనం రెండో దాన్ని కూడా ఇలాగే కడదాం. ఇదిగో అలా చేసిన తర్వాత ఇలా తయారవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేశారు మా బృందం. రెండు తయారయ్యాయి. ఇప్పుడు ఈ రెండింటిని దీని సహాయంతో కట్టు వేయాలి. మనకు దారు ఇందుకే పనికి వస్తుంది, చెప్పింది ఎందుకే. ఇదిగో చూడండి, ఇతని పేరే కమ్మ, కానీ దేనికి పనికి రావట్లేదు. ఇదిగో ఇతనే రాందేవ్. అదే మాట్లాడండి. ఇదిగో చాలా పనిచేస్తున్నారు కమల్ గారు. ఇక్కడ ఒకటి ఊడిపోయింది, అందుకే కట్టేటప్పుడే చాలా గట్టిగా కట్టాలి. ఇలా పాట పాడుకుంటూ మనం చేసుకుంటే మన కష్టం తెలియదు. ఇప్పుడు తయారైంది.
నిమిషం ఇది ఇలా కట్టాలి. చూస్తూ భయపెట్టి తీసి ఇలా కట్టితే ఇది చాలా చిత్తుగా అవుతాం. ఒక్కటి రావడం లేదు, అందుకే మనం ఇంకొకటి మూడేస్తాం. దీన్ని నేను మిలిటరీలో నేర్చుకున్నాను. అందుకే ఇలా చేయగలుగుతున్నాను. మిలిటరీలో ఇంకా చాలా నేర్పించేవారు. నీళ్ళల్లో 2 నిమిషాలు ఉండడం, హెలికాప్టర్ నుండి దునకడం అలాంటివి. కాకపోతే నేను రిటైర్ అయ్యాను, ఎందుకంటే నాకు వేరే జాబ్ వచ్చింది. దాంట్లో ఉండడం కష్టం అనిపించింది. ఏదైనా పట్టుదలతో సాధిస్తే సులువు అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు గట్టిగా ఉంది. ఇలా అంటే దీంతో కూర్చుకుంటుంది, వెంటనే నొప్పి కలుగుతుంది. రండి వెళ్ళి. ఇక్కడ ఇది దొరికింది. ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీంతో ఏం చేయవచ్చు. కమల్ గారు ఏమో చెప్తున్నారు, చెప్పండి. ఏదైనా జంతువుకు గాలంగా వాడుకోవచ్చు. రండి రండి నాతో పాటు రండి. మనం బయలుదేరదాం. పోయింది. ఇక్కడ పాములు ఉన్నట్టున్నాయి, నాకు అనుమానం వస్తుంది. ఎందుకైనా మంచి చూస్తారు. ఇక్కడ ఉంది. ఇది లూజ్ అయిపోతుంది, అందుకే మనం వీటిని తీసేద్దాం. దేనికైనా ఉపయోగపడుతుంది. వీటిని ఇలా కట్టితే ఇలా కన్నా ఓకే, ఇది ఇంకా గట్టిగా తయారు. ఈక అంటారు పూర్వం మనుషులు దీంట్లోనే రాసేవారు, కానీ మనకు దీంట్లో ఇప్పుడు పని లేదు.
ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉంది. దీనిలోకి వెళ్తే మనం బ్యారన్ కనుక్కోవచ్చు అని కాబట్టి ఇక్కడ చిన్న పిల్లలు ఇది మనుషులది వాళ్ళ కష్టపడకుండా మనం చేయాలి. ఇక్కడ తప్పించుకొని అంటే ఈ గోడను ఎత్తాలి. ఈ గోడని క్యాంపులో ప్రవేశించాలి. ఓకే, మనం బ్యారన్ కొనసాగించాలి. అక్కడే ఉంది చెప్పు తీసుకోవాలి. చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ మనం మంచిగా కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్దాం. చెప్పాలి ఇంటికోట అంతా మా స్నేహితులు తప్పు. ఓకే రండి. ఇక్కడ వేటవారు గేలాలు వేసారనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అన్ని సాటుగా ఉంది. మనం వెళ్దాం. ముందు నుంచి ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం రెండు కాళ్ళు ఇలా దగ్గరికి పెట్టి చేతి ఇలా గట్టిగా పట్టుకొని జంప్ చేయాలి. ఇలా నువ్వు కూడా ఎక్కువ